T20 వరల్డ్ కప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడబోమని బెట్టు చేసిన దయాది దేశం పాకిస్తాన్ మ్యాచ్ విషయంలో యూటర్న్ తీసుకుని అంతర్జాతీయ వేదికగా మరోసారి పరువు పోగొట్టుకుంది. అంతర్జాతీయ సమాజం ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేందుకు పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహసిన్ నఖ్వీ ఆడిన పొలిటికల్ డ్రామాతో ఆ దేశం భంగపాటు ఎదుర్కోక తప్పలేదు. ఆటగాళ్ల భద్రత అంటూ సానుభూతి కార్డు ప్లే చేసిన దయాది చివరికి యూటర్న్ తీసుకోవడంతో పాక్ రాజకీయ క్రీడలో ఆ దేశ క్రికెట్ ఎంతటి పతనావస్థకు చేరుకుందో స్పష్టమైంది. అయితే భారత్తో మ్యాచ్పై యూటర్న్ తీసుకోవడానికి ముందు పీసీబీ చీఫ్ నఖ్వీ ప్రగల్భాలు పలికాడు. పాక్ క్రికెట్ బోర్డును, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కానీ ఐసీసీ, భారత్ భయపెట్టలేదని అన్నాడు. తమకు ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ ఉన్నారని, ఆయన గురించి మీకు బాగా తెలుసని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మునీర్ ఎవరికీ భయపడరని, రాజకీయాలను క్రీడలతో ముడిపెట్టవద్దంటూ చిలక పలుకులు పలికారు. ఇప్పుడు మిలిటరీ పేరుతో బెదిరింపులకు పాల్పడి మరోసారి పాక్ తన కుటిల బుద్ధిని బయటపెట్టింది. ఇక తాజాగా భారత్తో మ్యాచ్ ఆడుతామంటూ పాక్ ప్రకటించిన తర్వాత నఖ్వీ మరో ప్రకటన చేశారు. మేం మా సొంత ప్రయోజనాల కోసం ఏం చేయలేదని, బంగ్లాదేశ్ తరఫున నిలబడాలని ప్రయత్నించామని అన్నాడు. ప్రాంతీయ భద్రత గురించి ఆలోచించామని, ఇప్పుడు భారత్తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ అభ్యర్థించిందని తెలిపాడు. అందుకే భారత్తో మ్యాచ్ ఆడేందుకు నిర్ణయం తీసుకున్నామంటూ మాట మార్చాడు. అయితే బెదిరింపులతో అంతర్జాతీయ క్రికెట్ వేదికపై పరువు పోగొట్టుకున్న పాక్ ఇప్పుడు బంగ్లా పేరు చెప్పి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తోంది. భారత్తో బంగ్లాదేశ్కున్న విభేదాలను ఆసరాగా తీసుకుని ఆ దేశానికి మళ్లీ దగ్గరవ్వాలని పాక్ ఆరాటపడుతోంది. ఇప్పుడు T20 ప్రపంచ కప్ను కూడా ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించి భంగపడింది. అయితే యూటర్న్లు, బహిష్కరణ బెదిరింపులు నఖ్వీకి అలవాటే. ఆ మధ్య ఆసియా కప్ 2025 టోర్నీలో పాక్ ఆటగాళ్లకు టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వలేదన్న కారణంతో మ్యాచ్ రిఫరీని తొలగించాలని పట్టుబట్టాడు. అది కుదరకపోయేసరికి యుఏఈతో మ్యాచ్ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగాడు. కానీ మ్యాచ్కు కొన్ని నిమిషాల ముందు యూటర్న్ తీసుకుని తన ద్వంద్వ వైఖరిని బయటపెట్టాడు. ఇక అదే టోర్నీలో భారత్ విజయం సాధించిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్న నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమిండియా నిరాకరించింది. దీంతో ఏకంగా ట్రోఫీ తీసుకుని ఆఫీస్ నుంచి వెళ్లిపోయాడు. తాజాగా భారత్తో మ్యాచ్ విషయంలో మరోసారి పాక్ పరువు పోగొట్టుకుంది.